చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. అదేంటి అంటే ఫ్రీజ్ చేసిన ఎంబ్రియోస్ అనేది ట్రాన్స్ఫర్కి వెళ్తే బేబీకి ఏమైనా లోపాలు ఏమైనా వస్తాయా అనేది. సో ఈరోజు మనం దాని గురించి తెలుసుకుందాం. హలో అండి, ఐఎమ్ డాక్టర్ లావణ్య ఫ్రమ్ మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, నిజామాబాద్ బ్రాంచ్. ఎంబ్రియోస్ అనేది మనం ఫ్రీజ్ చేసినప్పుడు మనం పర్టికులర్ టెంపరేచర్ అంటే -196°C లిక్విడ్ నైట్రోజన్లో మనము వాటిని ఫ్రీజ్ చేసి స్టోర్ చేసి పెడతామండి. కొన్ని సంవత్సరాల వరకు అవి అలాగే ఫ్రీజ్ చేసి పెట్టుకోవచ్చు. అది మనం ఎప్పుడైతే మీరు ఓకే అనుకుంటున్నారు లేదా పొర అనేది చాలా బాగుంది అని అనుకుంటే మనం ఆ మంత్ ట్రాన్స్ఫర్కి వెళ్తాం కదా. సో అది ఎన్ని ఇయర్స్కి వెళ్ళినా కూడా ఆ బేబీ అనేది ఎఫెక్ట్ అనేది ఏమి ఉండదండి. మీ ఎంబ్రియోస్ ఇన్ కేస్ బాగున్నాయి అని అనుకోండి, బేబీ గ్రోత్ పరంగా కానీ జరువు పరంగా కానీ ఎలాంటి లోపాలు అనేవి ఏమీ రావు. ఇన్ కేస్ అంతా బాగుండి ఎంబ్రియోస్ అనేవి చాలా బాగుంటాయి. ఇప్పుడు ఫస్ట్ ఒక ప్రెగ్నెన్సీ ఉండి సెకండ్ ప్రెగ్నెన్సీ ఒక గ్యాప్ ఇచ్చి ప్లాన్ చేసుకుంటున్నారు అని అనుకోండి, అప్పుడు కూడా మనకి ఈ ఫ్రోజన్ ఎంబ్రియోస్ అలాగే ఉంచుకొని పెట్టుకోండి. బికాస్ అది ఎన్ని ఇయర్స్ ఉన్నా ఏం ప్రాబ్లం అనేది కాదు. మీరు లేటర్ సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు ఆ ఎంబ్రియోస్ అనేది ట్రాన్స్ఫర్కి వెళ్ళొచ్చు. అంతేకాని బేబీకి ఏమన్నా గ్రోత్ రెస్ట్రిక్షన్ కానీ అట్లాంటివి మాత్రం ఏమీ కావు. థ్యాంక్ యూ.